ఒక ఎంపీగా ఉండి సమాజంలో ఒక పలుకుబడి ఉండి ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఒక మంచి సేవ చేయాలన్నటువంటి దృక్పథం ఉన్నటువంటి సిబిఐ కేసులు, ఈనాడు ఈడీ కేసులు, అదేది 16 నెలలు జైల్లో ఉండి సిగ్గు శరం లేకుండా పోయి రాజ్యసభలో కూర్చున్నాం. ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? ఇచ్చినోడికి సిగ్గు లేదు, తీసుకున్నోడికి నీకు సిగ్గు లేదు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? టీవీ5 సాంబడు వాళ్ళ పుట్టుక మీదనే నాకు అనుమానం ఉంది. ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. ఇక విజయసాయి రెడ్డి గారు అంటారా, దమ్ముంటే నీ ఇష్టం వచ్చి చేసుకో. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏంటంటే చెప్పి ఇప్పుడు నీ ఇష్టం వచ్చి చేసుకో విజయసాయి రెడ్డి గారు. కోర్టుకి వెళ్తారా వెళ్ళండి, రాజ్యసభకి వెళ్తారా వెళ్ళండి. ఇప్పుడు సమ్మగా ఉంది. ఛానల్ పెడతారా పెట్టండి. తప్పకుండా ఛానల్ స్టార్ట్ చేస్తాను. మనకు తెలిసిన పని ఫ్రీగా చేయకూడదు, మనకి రాని పని ట్రై చేయకూడదు. మళ్ళీ నిర్ణయం తీసుకున్నా, ఈసారి ఎవరు చెప్పినా కూడా వినేది లేదు. తన భార్య గర్భానికి వైసీపీ నేత విజయసాయి రెడ్డి సుభాష్లే కారణమని అన్నారు. నువ్వు చేసేది కుల ఛానల్స్ ఉన్నాయో, కుల పత్రికలు ఉన్నాయో, వీళ్ళందరినీ కూడా ఎండగడతాను. అంటే దాని ముందు ఇడు పెద్ద శక్తివంతుడని ప్రూవ్ చేసుకోవాలనా, లేకపోతే జనాలంతా ఇళ్ళు ఎంత విషయం ఉందని ఫీల్ అవ్వాలనా? నాకు అర్థం కావట్లా అని నేను పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. లేదు చూసుకుందామంటారా? మీ అడ్రస్ ఎక్కడో చెప్పండి. పోనీ నీ ఊరి నడిబొట్టులో చూసుకుందామా? నేను రేపు మార్నింగ్ వస్తాను. మీ అడ్రస్ ఎక్కడో చెప్పండి. ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే. దయచేసి ఇటువంటి పనికిరాని కబుర్లు ఇక ఆపేయండి. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. మీ ప్రభుత్వం లేదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ కూటమి అధికారంలో ఉన్నా, మేము ప్రతిపక్షంలో ఉన్నా భయపడే ప్రసక్తి లేదు. చంపుతావా, నరుకుతావా, ఏం చేస్తావరా? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏం చేస్తావు అని నన్ను కన్ఫ్యూజ్ చేయకండి సార్. ఏదో ఒకటి చేసేయగలను. మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల కాలంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది. మీ ప్రభుత్వం లేదు, మీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి రాదు. పెద్ద మాట అన్నాడు సరాడు. మధ్యంతర ఎన్నికలు గాని వస్తే మళ్ళీ కూడా అధికారంలోకి వస్తుంది. అబ్దుల్ కలాం కలలు కనమన్నాడు, కథలు మింగమనలే. 11 సీట్లు వచ్చిన ఇంకా మీకు అనకూడదు నేను కొన్ని మాటలు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఇంకా మీకు తెలివి లేకపోతే ఎవరేం చేయగలరు? ఎందుకు పనికిరా? ఎవరిని బెదిరిద్దాం అనుకుంటున్నారు? ఏమి చేయలేరు మీరు. బతుకు జడ ప్రతి బచ్చగాడు బెదిరించుడే. అధికారం ఉన్నప్పుడే మమ్మల్ని ఏం చేయలేకపోయారు, ఇప్పుడు మీరేం చేస్తారు? నేను చచ్చిపోతా, నేను బతకను. విషయం ఎక్కడ, ఎండిది ఎక్కడ, కత్తి ఎక్కడ? ఏ గవర్నమెంట్ మీది కాదు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, తెలంగాణ గవర్నమెంట్ కానీ, 3 గవర్నమెంట్లు మీ పప్పులు ఉడకవు. జాగ్రత్తగా ఉండండి. ఏదో మాట్లాడుతూ ఉన్నారు మా గురించి వ్యక్తిగతంగా. తప్పేం చేస్తే నీలాగా జైలుకి పోలేదు కదా. చెప్పరా, నీ వల్లనే మామా, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. నీలాగా అక్రమాలు చేయలేదు కదా, నీలాగా అవినీతి చేయలేదు కదా. 16 నెలలు జైలుకి వెళ్ళారు. నేను వస్తాను బాబు, నాకు నిద్ర వస్తుందండి. ఏమైంది మీతోటి? ఏమీ కాదు మీతోటి. మీకు శాంతికి ఉన్న సంబంధం గురించి ఎవ్వరు అడగల, మీకు మీరే వచ్చి మాట్లాడారు. ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? మా మీద కేసులు పెట్టించింది నువ్వే అని ఇప్పుడు అర్థమవుతోంది. రేపొద్దున ఆ విషయం ఏంటో తెలుస్తా. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది